మనకు దుఃఖం కలిగినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, వేదన అవమానాలు ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. అయితే ఈ భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి ఈ భూలోకానికి ఆయన మన కొరకు దిగొచ్చాడు. మరి ఆయన కన్నీరు కారిస్తే ఎలాగుంటుంది? ఆయన కన్నీరు కార్చిన సందర్భాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో అనుభవాలు అక్కడ కనపడుతున్నాయి. ఆయన ఎందుకు కన్నీరు కార్చాడు? ఆయన కన్నీళ్ళు వెనకమాల కారణం ఏంటి? ప్రతి వారి కన్నీళ్ళు వెనకమాల కారణాలు ఉంటాయి. ఊరికే ఎవ్వరు ఏడవరు. కన్నీళ్ళు ఊరికినే రావు. కన్నీళ్ళు చాలా విలువైనవి. అవి కళ్ళల్లో నుండి వస్తాయి, కానీ అంతరంగంలో ఉన్న బాధను వ్యక్తం చేస్తాయి, గుండెల్లో ఉన్న వ్యధను వ్యక్తం చేస్తాయి. కొంతమందికి ఊరికి ఒక చిన్న మాట వారికి గుచ్చుకోగానే వెంటనే కన్నీళ్ళు వస్తాయి. కొంతమందికి కన్నీళ్ళు రాకపోయినా గుండెల లోపల వాళ్ళ కన్నీళ్ళు ధారలవుతూ ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలాన యేసు ప్రభువారు కన్నీళ్లు కార్చిన ఒక 3 సందర్భాలు మీకు గుర్తు చేస్తాను. చదువుదామా? దైవగ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం నుండి చదువుతున్నాను. శ్రద్ధగా గమనించండి. ఈ సందర్భం ఏంటంటే మరియా, మార్తా, లాజరు వీరి కుటుంబం. అయితే లాజరు చనిపోయాడు. చనిపోకముందు వీళ్ళు కబురు పెట్టారు యేసు ప్రభువారికి, ఒకసారి రాయ్యా, నువ్వు ప్రేమించేటువంటి లాజరు బాధలో ఉన్నాడు, వ్యాధిలో ఉన్నాడు, మరణానికి దగ్గరగా ఉన్నాడంటే ఆయన ఆ సమస్య విన్నాడు, కానీ వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళాడంటే అతడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత 4 దినాలు సమాధిలో ఉన్నాడంట. అప్పుడు వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళంగానే మార్త ఏడుస్తూ ఉంది, మరియ ఏడుస్తూ ఉంది. ఆ సమయంలో జరిగిన సంభవాన్ని మీకు చెప్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడుండిన ఎడల నా సహోదరుడు చావకుండునన్ను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడు నుంచుతారని అడుగగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఈ సందర్భం అంతా మనం చదివాం. అయితే ఇక్కడ ఎందుకు యేసు ప్రభువారు కన్నీళ్లు విడిచాడు? అక్కడ రాయబడి ఉంది, యేసు కన్నీళ్లు విడిచాను. ఎందుకు యేసే కన్నీళ్లు విడిచాడు? ఎవరైనా ఆయన్ని దూషణ మాటలు పలికినట్టుగా కానీ, లేకపోతే ఆయన మీద తిరుగుబాటు చేసినట్టుగా కానీ, ఆయన కొట్టినట్టుగా కానీ కన్నీళ్ళు రావడానికి కారణాలు ఏమీ అక్కడ లేవు. కారణం ఒకటే, చనిపోయాడు లాజరు. వాళ్ళ ఇంట్లో ఏడుస్తున్నారు. వాళ్ళు చూసి ఈయన కూడా ఏడ్చాడా అంటే కాదు, వాళ్ళ హృదయాలు చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడిపాడు. ఆయన వాళ్ళ ఇంట్లో ఎక్కువ సమయం గడిపాడు. ఆయన వారితో ఎక్కువసేపు మాట్లాడాడు కూడా. మనం చదువుతూ ఉంటే మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకుందంట, మరి ఏమో ఆయన పాదాల దగ్గరుండి నేర్చుకుందంట. ఇద్దరు నేర్చుకున్నారు. మరి బాగా నేర్చుకుంది. బాగా నేర్చుకొని బాధపడతా ఉంది, బాధ పెట్టేటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంది. అందుకే ఏజైకి కన్నీళ్ళు వచ్చినాయి. వాక్యాన్ని బాగా వింటే విశ్వాసం రావాలి, వాక్యాన్ని బాగా వింటే శక్తి రావాలి, వాక్యాన్ని బాగా వింటే ధైర్యం రావాలి. ప్రభువా, నువ్వు వచ్చావా? చాలా సంతోషం, నా కుమారుడు, నా యొక్క సహోదరుడు బ్రతుకుతాడు అని అనాలి. కానీ అలాగంటలా మరియా, నువ్వెక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదంటుంది. అది యేసయ్యకు నచ్చలేదు. ఎందుకనంటే ఆయన ఆ రీతిగా ఉండే రీతిగా బోధించలేదు. ఆయన వారికి ఎన్నో విషయాలు చెప్పాడు, వారి లోపల విశ్వాసాన్ని కలిగించాడు. ఎందుకంటే మన లోపల విశ్వాసం పెరిగినప్పుడు మనం మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది.
విశ్వాసం మనలో అభివృద్ధి చెందినప్పుడు మన మాటలు వేరుగా ఉంటాయి. మనం మాట్లాడే ప్రతి మాట చాలా వ్యత్యాసంగా కనపడుతుంది. ధైర్యాన్ని కలిగించేది గాను, బలపరిచేది గాను, ఎస్ ఇది జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో కూడిందిగాను ఉంటుంది. వీళ్ళు చాలా మాటలు విన్నారు కానీ యేసయ్య మాటలు వీరి లోపల అవిశ్వాసం చోటు చేసుకుంది. యేసయ్య వచ్చాడు కదా, అప్పటికి ఆయన పాడిన ముట్టి లేవనెత్తాడు. ఆయన లేపలేడా? లేవనెత్తుతా ఎక్కడుంటే చనిపోయేవాడు కాదంటుంది. యేసు వారి అవిశ్వాసాన్ని చూసి కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాడు. నేడు మీరు కూడా గమనించండి, చాలా వాక్యం వింటారు. ఈరోజు చాలామంది ఒక ఆయన అంటాడు, నేను 24 గంటలు వింటానండి, మ్యాక్సిమము పగలంతా వింటానే ఉంటాను. ఎలాగ వింటా ఉంటాయా అండి, నీకు పాసిబిలిటీ కాదు అంటే సమయం దొరికినప్పుడల్లా వాక్యం వింటారండి. యూట్యూబ్లో చాలామంది ప్రసంగికుల పేర్లు చెప్పాడు, వాళ్ళందరూ వింటానన్నాడు కానీ అతనికి విశ్వాసం లేదు. అతనికి ఏం లేదు? విశ్వాసం లేదు. ఎందుకు ఈ సందర్భాన్ని మీకు చెప్తున్నానంటే, ఒకరోజు వాళ్ళ పాపకు బాగాలేదు, ప్రేర్ చేయడానికి పిలిచాడు. అప్పటికి ఒక 15 రోజులు అయిపోయింది. ఆ రోజు నన్ను పిలిచాడు. ఏమంటాడంటే, మా పాప బయటికి రావట్లేదండి, చాలా డబ్బులు ఖర్చు అయినాయి అని అంటూ ఉన్నాడు. అదేనండి అని అంటే, ఏమోనండి ఉన్నట్టుగా ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాం, మెడిసిన్ కూడా వాడాం, ఏమీ క్లియర్ కాలేదు అని చెప్తా ఉన్నాడు. అదేంటి బ్రదర్, మీరు బాగా వాక్యాన్ని వింటారు కదా, బాగా వాక్యాన్ని చదువుతారు కదా, ఎందుకు మీరు అలా అవిశ్వాసంతో ఉన్నారంటే, ఏం వింటామండి, ఏం విన్నా కానీ దేవుడు మాకేం చేయట్లేదండి అని నన్ను అవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. నాకు అర్థమైంది, అతడు అంత వాక్యం విన్నా అతడు లోపల విశ్వాసం రాలా. కొందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. వారిని చూసి దేవుడు దుఃఖిస్తాడు. అవిశ్వాసానికి గురైతే దేవుడిని చూసి దుఃఖిస్తాడు. నువ్వు విశ్వాసంతో ఉండాలి కానీ అవిశ్వాసంతో ఉండకూడదు. యేసయ్య వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి కన్నీళ్లు విడిచాడు. ఇది మొదటి సందర్భం. రెండవ సందర్భాన్ని గమనించినప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో రాయబడిన సంగతి చదువుతున్నాను, గమనించండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్ట ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలు కూడా నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండునైన దినములు వచ్చుచున్నవని చెప్పాను. ఇక్కడ అప్పటి వరకు చాలా సంతోషనాదాలు, హోసన్నాల మధ్య జరిగిన ఆ ప్రయాణం యేసయ్య ఆ పట్టణానికి అనగా యెరూషలేము పట్టణానికి సమీపించినప్పుడు ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకు ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తూ ఉన్నాడంటే అంటాడు, నీవు ఈ దినమందైన సమాధానమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు. సమాధాన సంబంధమైన సంగతులు నేడు చాలామంది వినడానికి ఇష్టపడట్లేదు. సమాధాన సంబంధమైన సంగతులు వాళ్ళు గుర్తెరగట్లేదంట. దేవుడి మాటలు ఎలాగుంటాయో చాలామందికి తెలియదు. కొందరు అనుకుంటారు అన్నీ దేవుడి మాటలే. ఒక ఆమె తన ఇంటికి ప్రేయర్ చేయడానికి పిలిచింది. భార్య, భర్త, పిల్లలు అందరూ ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళాం, ప్రార్థన చేసాం. ఆ ఇంటి వాళ్ళు చెప్పిన సమస్య ఏంటంటే, అయ్యగారు మా ఇంట్లో ఏమైనా దోషం ఉందా అని చెప్పేసి అడిగింది ఆమె. ఏమైంది అన్నాను. ఈయన గారికి బాగుంటలేదండి, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అప్పటి నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇదేనా ఉంటే చెప్పండి అంది. ఏమైంది, హార్ట్ ప్రాబ్లం వస్తే దోషమా అంటే, కాదండి, మరి పాస్టర్ గారు ఒక ఆయన వచ్చాడు, ఆయన ఏమన్నాడంటే, మీరు ఇటుపక్క గుమ్మాన్ని పెట్టారు, ఈ గుమ్మం తీసేసి మూసేయండి అమ్మా, ఈ గుమ్మంలోంచి శక్తులు వచ్చి నీ భర్త మీద పడి నీకు మీ కుటుంబాన్ని ఇలా నాశనం చేస్తానని చెప్పాడండి అని చెప్పింది. అప్పుడు నేనేం చెప్పండి, దోషం ఉందని చెప్పాలా లేదని చెప్పాలా? చెప్పింది పాస్టర్ గారే, నేనేం చెప్పాలి? నాకు చాలా బాధేసింది. అమ్మా
మీరు బాగా ప్రార్థన చేస్తారు కదా, చాలా విశ్వాసం ఉంటుంది మీకు, నేనంటే కూడా చాలా ప్రేమ, 2 గంటలు 3 గంటలు వాక్యం చెప్తే మీరు వింటున్నారు, ఆ సంగతి ఎలా నమ్మారు అన్న. ఏమోనండి, అప్పటి నుంచి ఒకలాగుంటుంది మాకు అని అందామే. అప్పుడు నేను చెప్పాను, అవి అబద్ధం అమ్మా, అవి అబద్ధం. ఎందుకో తెలుసా, ఈరోజు సత్యం చాలామందికి కనుమరుగైపోతుంది. దేవుని మాటల్ని ప్రజలు గుర్తుపడతలేదు. సమాధాన సంబంధమైన సంగతులు చెబితే వినట్లేదు. దాసం లేదు, కీడు లేదు, ఏం లేదు, దేవుడు కృపణిచ్చాడు అంటే నమ్మట్లేదు. యెరూషలేము పట్టణాన్ని చూసి యేసయ్య బాగా దుఃఖిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి ఆయనకి. ఎందుకో తెలుసా, ఆ పట్టణంలో ఉండే పిల్లలు చంపబడతారని, యూదులు చంపబడతారని, ఆ శృంగారించబడిన దేవాలయం పడగొట్టబడుతుందని ఆయన గుర్తెరిగిన వాడే దుఃఖిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి విరోధమైన కార్యాలు మనం చేసినప్పుడు, యేసు ప్రభు వారికి విరోధమైన కార్యాలు మనం చేసినప్పుడు ఆయన మన విషయమై దుఃఖిస్తూ ఉంటాడు. మన పిల్లలు మనకు విరోధమైన కార్యాలు చేసినప్పుడు మనం బాధపడతాం కదా, మన ఇంటి వాళ్ళు మనకు వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు మనం బాధపడతాం కదా, ఆ రీతిగానే యేసయ్య కూడా దుఃఖిస్తూ ఉన్నాడు. అయ్యో, రాయి మీద రాయి లేకుండా నీ పిల్లలతో సహా శత్రువులు స్వాధీనం చేసుకుని మిమ్మల్ని చంపుతారు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. ఈ కడవరి దినాల్లో దేవుడు అనుగ్రహిస్తున్న ఈ సత్యాలు మీరందరూ గ్రహించాలి. మీకు మరుగైన విషయాలు ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. మీ విషయములో ఆయన దుఃఖపడకుండా నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు, ఆత్మదేవుని దుఃఖపరచకండి. అప్పుడు యేసే దుఃఖించాడు, ఈరోజు పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, ప్రజలు సమాధానమైన సంగతులు వింటలేదు, కల్పనా కథలు వింటున్నారు, అనారోగ్యాన్ని కలుగు చేసే బోధలు వింటున్నారు, తమ శరీర సుఖాల కొరకైన బోధలు వింటున్నారు, తమ మనసుల్ని సంతోషపెట్టే బోధలు వింటున్నారు. దేవుని సంతోషపెట్టడానికి ఏం చేయాలో చెబుతుంటే వినట్లేదు, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయాలో చెబుతుంటే వినట్లేదు, కేవలం వాళ్ళ సొంత అవసరతల కోసం ఏం చేయాలో చెబుతుంటే వింటున్నారు. వారి విషయంలో చాలా దుఃఖం కలుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖించిన 2వ సందర్భం. 3వ సందర్భం రాయబడి ఉంది, ఇబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం రాయబడి ఉంది. ఆయన మహారోదనముతోనూ, ఆ మాట చదువుతున్నాను గమనించండి, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసయ్యంట శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలు చేశాడంట. మనకి వాక్యములో ఆయన చరిత్ర గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాన్లు చదువుతున్నప్పుడు ఈ సందర్భాలు, అంతకు మునుపు చెప్పిన 2 సందర్భాల్లో యేసుప్రభు ఏడ్చాడు, కన్నీళ్లు విడిచాడు, దుఃఖించాడు అనుంది. కానీ ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, శరీరధారి అయి ఉన్న దినముల్లో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేస్తూ వచ్చారంట. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు యేసయ్య కన్నీళ్లు విడిచాడంటే మన రక్షణ కొరకే, మన యొక్క కుటుంబ క్షేమం కొరకు. ఆయన అన్నాడు, మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యోచనలు సమర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఏడుస్తూ ఉన్నాడు? ఊరికి ఆయన ఆడవట్లేదు. చాలామంది స్త్రీలు ఆయన శిలువ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నారంట. ఆయన చెప్తున్నాడు, అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు. ఎందుకు ఆయన పిల్లల కోసం ఏడవమంటున్నాడు అని అంటే, ఆయన ఆల్రెడీ దుఃఖంలో ఉన్నాడు, మీరు మీ పిల్లల కోసం ఏడవాలి. యేసే కన్నీళ్ళు ఎందుకో తెలుసా? మన రక్షణ కొరకే. యేసే కన్నీళ్ళు ఎందుకో తెలుసా? మన నిరీక్షణ కొరకే. యేసే కన్నీళ్ళు ఎందుకో తెలుసా? మనం విశ్వాసంలో ఉండకుండా అవిశ్వాసమవుతున్నందుకే ఆయన కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలు ఎందుకు? మనం రక్షించబడాలని, మనం ఆయనతో ఉండాలని తండ్రికి ప్రార్థన యాచనలను ఆయన సమర్పిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ వాక్య భాగాలు మీకు తెలియజేశాను అంటే, యేసయ్య కన్నీళ్లు కార్చాడు. ఆ కన్నీళ్ళు మన మీద పని చేస్తూ ఉన్నాయి. ఆయన కార్చిన కన్నీళ్ళే మనకు రక్షణ ఇచ్చినాయి. ఆయన కార్చిన కన్నీళ్ళే మనకు విడుదలనిచ్చినాయి. ఎందుకు ఈ సంగతి అంటే, మనం కూడా మన కుటుంబం గురించి,
కన్నీళ్లు విడవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీటితో ప్రార్థించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. రోదనముతో ప్రార్థించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు పోలికలో మనం ఉండాలి. ఆయన పోలిక, ఆయన స్వభావం మనలోకి రావాలి. కన్నీటి ప్రార్థన చేస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు అట్టి కృపనిచ్చి నడిపించునుగాక.